Here is the non-spoiler review of the film Bhadrakali Telugu movie. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై విజయ్ ఆంటోనీ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బ్యూటీ అనే మూవీ రివ్యూ ఇచ్చిన చెక్ చేయండి. ఇప్పుడు భద్రకాళి తర్వాత టన్నెల్ అనే మూవీ రివ్యూ, త్రికాళి అనే మూవీ రివ్యూ, 28 years later అనే హాలీవుడ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ ఐడి ది ఫేక్ అనే మూవీ రివ్యూస్ అన్నీ ఒకేసారి ఇద్దామనే ఉద్దేశంతోనే నేను రివ్యూస్ ఇవ్వడం కుదరలేదు. కాబట్టి నెక్స్ట్ పూట రివ్యూస్ వస్తూ ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా ఓజీ వచ్చేసి రేపు 7:30 AM వెళ్తున్నాను. 10:45 నుంచి 11:30 గ్యాప్లో ఖచ్చితంగా రివ్యూ వస్తే చెక్ చేయండి. ఇంకా రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే సపోర్ట్ చేయండి. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి సెక్రటేరియట్లో ఒక మధ్యవర్తి. ఆ మధ్యవర్తి వచ్చేసి ఒక పొలిటీషియన్కి ఎన్ని చిక్కులు చూపించాడు, ఏంటి ఒక స్కామ్ ఉంటుంది, ఆ స్కామ్ ఎలా బయటపెట్టాడు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. పదవి పోయేలా చేద్దాం అనుకుంటాడు స్కామ్ ద్వారా, ఏం చేశాడు అనేది స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అండ్ రేటింగ్ విషయంలో చెప్తాను. మైనస్ పాయింట్స్ అండ్ ప్లస్ రేటింగ్ ఖచ్చితంగా చూడండి, ప్లస్ పాయింట్స్ చూడకపోయినా కూడా. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అలాగో తెలుసు యాజ్ యూజువల్ విజయ్ ఆంటోనీ గారు బాగా చేస్తారని. కొంతమంది యాక్టర్స్ ఉన్నారు పొలిటీషియన్కి సంబంధించిన క్యారెక్టర్స్, వాళ్ళందరూ బాగా చేశారు. మెయిన్ లీడ్ ఒకళ్ళు ఉంటారు పొలిటీషియన్, అతను కూడా చాలా బాగా చేశారు. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది కానీ సాంగ్స్ బాగలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక పాలిటిక్స్ సినిమాకి సరిపడా సినిమాటోగ్రఫీ, సీన్స్, లొకేషన్స్ బాగున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరి యాక్టింగ్ బాగుంది. వాళ్ళ పాత్ర పరిధి మేర ఉన్నంత వరకు బాగా మెప్పించారు. ఆ సీన్కి పడ్డ బీజిఎం కూడా బాగుంది. వాళ్ళ యాక్టింగ్కి తగ్గ, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్కి తగ్గ బీజిఎం పడ్డది అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఇలాంటి ప్రతి ఒక్క సీను ఎక్కడో చూసామనే ఫీలింగ్ కలుగుద్ది. ప్లస్ ఈ మూవీ వచ్చేసి ఒక 20-25 సినిమాస్లోని సీన్స్ అన్నీ కలిపి కొట్టినట్టు అనిపిస్తుంది. పట్టుబట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ సినిమా పేర్లు కూడా గుర్తొచ్చేస్తాయేమో, అంత రొట్టగొట్టుడు కింద అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే, కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నాకు ఏమనిపించిందో అలాగే స్ట్రైట్గా చెప్పడం అలవాటు. ఇంక ఈ మూవీ వచ్చేసి 2 hours 35 minutes 38 minutes ఉన్నా కూడా ఒక 4 hours 5 hours ఉందేమో అన్నంత ఫీల్ అయితే కలిగింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీకి వచ్చేసి మ్యూజిక్ బాగానే ఉంది కానీ సాంగ్స్ ఏం బాగలేదు. హీరో వచ్చేసి ఒక మధ్యవర్తి అయ్యుండి సెక్రటేరియట్లో చాలా ఈజీగా అన్నీ చేసినట్టు చూపించారు. ఆ లాజిక్లు ఉన్నాయి కానీ మరీ ఓవర్ ద టాప్ లాజిక్, మరి ఈ లాజిక్ ఎలాగా అసలు దీన్ని లాజిక్ అంటారు అనే టైప్ అనిపించింది కొన్ని సీన్స్. అక్కడ ఎక్కలేదు నాకు. రేటింగ్ వచ్చేసి ఫైనల్గా ఈ మూవీకి యాక్టింగ్ అండ్ మ్యూజిక్ పరంగా 1/5 అయితే వచ్చి అనిపించింది నాకైతే. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. టన్నెల్ మూవీ ఇంకా చాలా రివ్యూస్తో కలుద్దాం. రేపు ఓజీతో కూడా కలుద్దాం. ఇంకా చాలా రివ్యూస్ అప్లోడ్ చేస్తాను అరగంట గ్యాప్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.